వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ 2018 పేపర్ని మొత్తం కంప్లీట్ చేశాము. 22 పేపర్లో హిస్టరీ పార్ట్ అండ్ పాలిటీ పార్ట్లోని పాలిటీలో ఫస్ట్ 20 క్వశ్చన్స్ అయిపోయాయండి. నౌ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఆఫ్ పాలిటీ పార్ట్ ఇప్పుడు చూద్దామండి. The next question. Recently, the term Chicago Convention is frequently seen in the news. Which of the following sector is it associated with? అన్నారండి. చికాగో కన్వెన్షన్. చికాగో కన్వెన్షన్ అనేది అప్పటిన్న న్యూస్లో కనపడిన విషయం అండి. సో అప్పటికి ఒక న్యూస్ అంటే 2022 ఆ టైంలో 2021 2022 అప్పటి యొక్క కరెంట్ అఫైర్ బిట్ అండి. కరెంట్ అఫైర్ యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. కరెంట్ అఫైర్ కాబట్టి మీరు దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. అంత ఆన్సర్ ఏంటి అంటే అది ఒక సివిల్ ఏవియేషన్కి సంబంధించింది. సివిల్ ఏవియేషన్. సో ఇట్స్ ఏ చికాగో కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. అంటే ఒక అందరికీ తెలిసింది ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ది డిఫెన్స్ ఏవియేషన్, ఓన్లీ ఇంక్లూడ్ ది సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన సంస్థల గురించి అండి. ఇట్స్ ఏ కన్వెన్షన్. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారండి. ఫస్ట్ మనం కాంపిటీషన్ కమిషన్ అంటే ఒకసారి చూద్దామండి. మనకు సాధారణంగా ఏవైనా 2 సంస్థలు ఉన్నప్పుడు అంతకన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జియో వచ్చింది మన దగ్గరికి. జియో వచ్చి ఫస్ట్ కొన్ని రోజులు ఫ్రీగా డేటా అని చెప్పింది. డేటా ఆన్ కాల్స్ ఫ్రీ, డేటా ఫ్రీ అని చెప్పింది. డేటా ఫ్రీ అని చెప్పి ఏం చేసింది అంటే ఏవైతే చిన్న చిన్న టెలికాం ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి నష్టాల్లోకి వెళ్ళి కంపెనీ రన్ చేయనంత విధంగా చేసింది. ఆ ప్రైజెస్ని ఏమంటారంటే ప్రిడేటరీ ప్రైజెస్ అంటారు. ప్రిడేటరీ ప్రైజెస్. ప్రిడేటరీ ప్రైజెస్ అంటే మిగతా కంపెనీలు వాళ్ళు నష్టపోయేటట్లు, మనకు నష్టం వచ్చినా పర్లేదు, మిగతా కంపెనీలు ఖచ్చితంగా నడపకూడదు అనే విధంగా రేట్లు పెట్టి, తక్కువ రేట్లు మనం పెట్టి అవతల వాళ్ళు కంపెనీ రన్ చేయకుండా వాళ్ళు మూసేసుకునేలా చేయడాన్ని ప్రిడేటరీ ప్రైజింగ్ అంటారండి. జియో చేసింది అదే. ప్రిడేటరీ ప్రైజింగ్ చేసి చిన్న చిన్న ప్లేయర్లైన వోడాఫోన్ కానీ, ఐడియా కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లేయర్లు చాలా ఉన్నాయి, వెళ్ళిపోయేటట్లు చేసింది. కేవలం మేజర్గా ఇప్పుడు నిలబడింది ఏదైనా ఉంది అంటే ఎయిర్టెల్ మాత్రమే నిలబడింది, మిగతావన్నీ వెళ్ళిపోయాయి. సో దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే మొనోపలి ఉండకూడదు, ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి. సో ఫెయిర్ కాంపిటీషన్ అమాంగ్ ఇండస్ట్రీస్ల మధ్యలో ఫెయిర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2002 అని తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ బాడీని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి. స్టాట్యుటరీ బాడీ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు అంటే మీకు అర్థమైంది, ఏదైనా కంపెనీల మధ్య ఫెయిర్ కాంపిటీషన్ ఉండటం కోసం ఇలా ప్రిడేటరీ ప్రైజింగ్ పెట్టి చిన్న చిన్న ఇండస్ట్రీస్ని నష్టాల్లోకి తోసేసి వీళ్ళు ఇప్పుడు నచ్చినట్లు రేట్లు పెట్టుకొని మోనోపలి అవ్వకుండా, సో ఏదైనా కానీ ట్రేడ్లో మోనోపలి ఓలిగార్చి ఉండకుండా ఫెయిర్ కాంపిటీషన్ ప్రమోట్ చేయడం కోసం CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. దాని గురించి మనం కాన్సెప్ట్ చూద్దామండి. ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఎస్, ఎందుకంటే ఒక చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి. అండర్ ది కాంపిటీషన్ యాక్ట్ 2002. ఎస్, కరెక్ట్. యాజ్ అమెండెడ్ బై ది కాంపిటీషన్ అమెండెడ్ యాక్ట్ 2007. ఎస్, ఇది కరెక్టే అండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్ అండ్ 5 members అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. ఇక్కడ చైర్పర్సన్ కరెక్టే అండి. 5 members ఎగ్జాక్ట్లీ కాదు, ఏదర్ 2 to 6 members. చైర్మన్ ప్లస్ 2 members అయినా ఉండొచ్చు, చైర్మన్ ప్లస్ 3, చైర్మన్ ప్లస్ 4, చైర్మన్ ప్లస్ 5, చైర్మన్ ప్లస్ 6, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 5 అని చెప్పలేదండి. సో ఇట్ ఈస్ రాంగ్. కొద్దిగా డెప్త్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇంత ఎగ్జాక్ట్ నంబర్ ఉంటుందా లేదా అని గుర్తుపెట్టుకోవడం కష్టం. బట్ హియర్ ఐఎమ్ గివింగ్ ద ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారండి. కేవలం ఓన్లీ 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దాన్ని సింపుల్గా నబార్డ్ అని పిలుస్తామండి. అగ్రికల్చర్ వ్యవసాయ యొక్క అభివృద్ధి మరియు గ్రామీణ అభివృద్ధి కోసం, రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం నబార్డ్ని తీసుకొచ్చారు. వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ అన్నారండి. సో యాక్చువల్గా నబార్డు మనకు
1979లో ఒక కమిటీ చేశారు. 1979లో రూరల్ డెవలప్మెంట్ కోసం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, ఎస్పెషల్లీ క్రెడిట్ సిస్టమ్, అగ్రికల్చర్లో క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంది, రూరల్ ఏరియాలో క్రెడిట్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏంటి అంటే శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ. ఈ శివరామన్ కమిటీ ఏం చెప్పింది అంటే నబార్డ్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. సో బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ శివరామన్ కమిటీ, నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982, 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే బై సపరేట్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, త్రూ సెపరేట్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ మనకు సింపుల్గా ఏమి అడిగారంటే ఏ కమిటీ అని అడిగారంటే సింపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ అంటే ఇట్స్ ఏ శివరామన్ కమిటీ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. శివరామన్ కమిటీ, నాట్ సంతానం కమిటీ, నాట్ సర్కారియా కమిటీ, నాట్ రాజమన్నార్ కమిటీ, ఇట్స్ ఏ శివరామన్ కమిటీ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అన్నారు. ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అంటే ఏ రాష్ట్రాల్లో ఫెయిర్ కాంపిటీషన్ ఉంది, విచ్ కంట్రీ ఈజ్ గుడ్ ఫర్ కాంపిటీషన్, విచ్ కంట్రీ ఈజ్ గుడ్ అట్ ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఒక ర్యాంకింగ్ ఇస్తుంది అండి. ర్యాంకింగ్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ట్యాక్సేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ, ఏమైనా బయాస్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా కానీ నెపోటిజం ఉందా, ఫేవరెటిజం ఉందా, గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, తర్వాత కాంపిటీషన్ రియల్గా ఫేర్ ఉందా, గవర్నమెంట్ ఎలా చూస్ చేస్తున్నారు, ప్రజల చాయిస్ ఎలా ఉంది, సెలెక్షన్ గ్రీన్ టెక్నాలజీ వైపు ఉందా, లేదా ఓన్లీ వాళ్ళు ప్రైస్ తక్కువ చూస్తున్నారా, వీటన్నిటి మీద బేస్ చేసుకొని వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. దాన్ని సింపుల్గా ఏమంటారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రిలీజెస్ ద రిపోర్ట్ కాల్ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, కౌటిల్య categorizes the governments and heads of the departments into 16 తీర్థాస్ అన్నారు. 16 డిపార్ట్మెంట్గా డివైడ్ చేశారు, 16 పార్ట్స్గా. అమాంగ్ దీస్ దండపాల అంటే ఎవరు అన్నారండి. ఫస్ట్ కౌటిల్య అంటే గుర్తుపెట్టుకోండి చాణక్య, మనకు చాణక్యుడు ఉన్నాత్, వేరే పేరే కౌటిల్య. ఇతను చంద్రగుప్త మౌర్యుని రాజుగా చేస్తారు. చంద్రగుప్త మౌర్యుని కింగ్ చేస్తారు. ఇతను రాసిన బుక్ పేరు ఏంటి అంటే అర్థశాస్త్ర. ఈ అర్థశాస్త్రాలో ఇతను ఇవన్నీ వివరిస్తారు. ఒక రాజ్యం ఎలా ఉండాలి, ఒక కింగ్ ఎలా ఉండాలి, ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, స్పైస్ని ఎలా మెయింటైన్ చేయాలి, శత్రు దేశాలని ఎలా మనం భయపెట్టాలి, ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి, లేకపోతే వాట్ ఈస్ కాల్ స్లేవ్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఎవరు రాశారంటే అర్థశాస్త్రాలో ఒక పొలిటికల్ ట్రీటైజ్ గురించి రాసింది కౌటిల్య లేదా చాణక్య. అదని విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు. సో ఇతను డిప్లొమసీలో నంబర్ 1, ఇండియన్ డిప్లొమసీలో ద ఫస్ట్ పయోనీర్గా ఈయన్ని కన్సిడర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ మ్యాకియావెల్లీ అని కూడా పిలుస్తారు. హీఈస్ నోన్ యాజ్ ఇండియన్ మ్యాకియావెల్లీ. ఇండియన్ మ్యాకియావెల్లీ అని ఎవరిని అంటారంటే కౌటిల్యుని అంటారు. సింపుల్గా దండపాల అంటే ఎవరు అని అడిగారండి. ఈయన రాసిన ఒక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, ఆ డిపార్ట్మెంట్స్లో దండపాల అని ఎవరిని పిలుస్తారు అంటే మిలిటరీ హెడ్ని పిలుస్తారు. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మీ డిపార్ట్మెంట్ని దండపాల అని పిలుస్తారండి. ఇది ఒక టెర్మినాలజీ యాజ్ ఎ స్టాటిక్ బిట్, దట్స్ వై హియర్ వెరీ లెస్ టు ఎక్స్ప్లెయిన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అన్నారండి. ఒక రాష్ట్రం యొక్క ఫైనాన్స్ కమిషన్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకసారి మనం దాని గురించి చూద్దామండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇది మనకు యాక్చువల్గా రెండిట్లో ఇచ్చారండి. ఒకటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చారు. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో
ఎక్కడ అంటే బై 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఏం చెప్తారు అంటే ఆర్టికల్ 243 ఐలో ఒకసారి మెన్షన్ చేస్తారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని. మళ్ళీ అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీస్లో ఆర్ అర్బన్ లోకల్ బాడీస్లో ఏం చెప్తారంటే అది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, మళ్ళీ 243Y 1992 243Y కింద ఈ రెండు చోట్ల ఏం చెప్తారంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి 2 ఆర్టికల్స్ చెప్తాయి. ఒకటి 243I విచ్ బిలాంగ్స్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అట్ ద సేమ్ టైం 243Y విచ్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీస్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్. ఇక్కడ మనం ఇవి ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ ఒక స్టేట్కి లోకల్ బాడీస్ అంటే ఇక్కడ ఈ రెండు పంచాయత్స్ అయినా మున్సిపాలిటీస్ అయినా లోకల్ బాడీస్, వీటి ఇద్దరి మధ్యన ఎలా ఫైనాన్షియల్ డివల్యూషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్లుగా 100 crores స్టేట్ దగ్గర ఉన్నాయనుకోండి, 100 crores ఉంటే వీళ్ళకు ఒక 60%, వీళ్ళకు ఒక 40% ఇవ్వాలి. దీన్ని వర్టికల్ డివల్యూషన్ ఆఫ్ ది స్టేట్ అండ్ లోకల్ బాడీస్ అంటారు. మళ్ళీ లోకల్ బాడీస్కి 40 crores వచ్చాయి, దీంట్లో పంచాయత్స్కి ఎన్ని, మున్సిపాలిటీస్కి ఎన్ని, పంచాయత్స్ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ ఎన్ని, సరే వీళ్ళకు ఒక 25%, వీళ్ళకు ఒక 15%, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. సో ఈ విధంగా స్టేట్కి లోకల్ బాడీస్కి ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ చేసే దాన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. లోకల్ బాడీస్లో పంచాయత్స్కి ఎన్ని, తర్వాత మున్సిపాలిటీస్కి ఎన్ని అని డివైడ్ చేస్తే దాన్ని హారిజంటల్ డివల్యూషన్ అంటారు. ఒక్కొక్క దానికి సపరేట్ ఫార్ములా ఉంటుంది. ఇది దాని యొక్క ఫంక్షన్ అండి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్. అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ట్యాక్స్ వేయొచ్చా లేదా, వేస్తే ఏ సబ్జెక్ట్ పైన వేయాలి, తర్వాత ట్యాక్స్ కలెక్షన్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని ఆడిట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విల్ డిసైడ్ అండి. సో ఇక్కడ మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అన్నారు, చూద్దామండి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అపాయింట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వన్స్ ఇన్ 5 years, 5 ఏళ్ళకు ఒకసారి ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో సేమ్ ఇది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఎస్ కరెక్ట్. ఇట్ రికమెండ్స్ ది డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్, ఫీజ్ అసైన్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ఎస్, ట్యాక్సెస్ అయినా కానీ, డ్యూటీస్ అయినా, టోల్స్ అయినా, ఫీజెస్ అయినా కూడా పంచాయత్స్ మున్సిపాలిటీస్ ఎవరు ఎంత కలెక్ట్ చేయాలి పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తుంది. ఎస్ డెఫినెట్లీ. Article 243 deals with the Constitution of Finance Commission to review finance position of panchayats. 243 కాదండి, 243I or 243Y. సో ఇక్కడ 243I or 243Y, నాట్ డైరెక్ట్లీ 243 అండి. ఇట్ ఈస్ రాంగ్. సో మనకి ఏం సెలెక్ట్ చేయమన్నారు, కరెక్ట్ అయినారు పైన, కింద కూడా కరెక్ట్ అని చెప్పారు కాబట్టి ఓన్లీ 1 and 2 ఆర్ రైట్ ఆప్షన్స్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 3. I hope these points will help you. We will go to next question. The next question, which of the following amendments provide for reservation in jobs and admissions అన్నారండి. యాక్చువల్లీ ఇది మనకు గవర్నమెంట్ డిలీట్ చేసిందండి, డిలీటెడ్ బై ఏపీపీఎస్సి. సాధారణంగా దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి అంటే అండి, మనకు జనరల్గా 27% ఓబీసీస్కి, 15% ఎస్సీకి, 7.5% ఎస్టీకి, అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఏముంటాయంటే 10% ఈడబ్ల్యూఎస్కి, ఈ రిజర్వేషన్స్ ఉంటాయి కదండి. వీటిని ఏది కూడా మోర్ దాన్ 10 years, కొన్ని 10 years ఉన్నాయి, లేదా 15 years ఉంటాయండి. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి వాటిని ఎక్స్టెండ్ చేయాలి బై ఏ మెథడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఒక రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేయాలి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. సో ఇలా చేయకపోతే అవి 10 సంవత్సరాల తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. ఇక్కడ క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉంది, కొన్ని అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏపీఎస్సీ దీన్ని డిలీట్ చేసింది. సో ఐఎమ్ ఆల్సో లీవింగ్ దిస్ క్వశ్చన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ అండ్ చూస్ ద కరెక్ట్ కోడ్ అన్నారండి. ఒకసారి చూద్దాం. ది అసర్షన్, ద ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. ఎస్, ఒకసారి చూద్దామండి. ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ హెడ్, కార్యనిర్వాహక శాఖకి హెడ్. ఆర్టికల్ 53 ఏం చెప్తుంది అండి, ఆర్టికల్ 53, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్
executive power of the union lies with the president of India. With the president of India. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ యూనియన్ యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలు భారత రాష్ట్రపతి చేతిలో ఉంటాయి. మరి ఎలా సార్ ఈయన అంటే he or she may directly or indirectly through subordinate exercise this power. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను PY రాస్తున్నా అండి ఇక్కడ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా may directly or through subordinate exercise this executive power. May directly or through subordinates exercise this power. ఎక్సర్సైజ్ దిస్ పవర్ అన్నారండి. ఆర్టికల్ 53 ఈ విధంగా చెప్తుంది. మనం ఇక్కడ రీజన్ కూడా చూద్దామండి. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అండ్ షెల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, అబ్జల్యూట్లీ కరెక్ట్ and it is also absolutely correct. Both assertion A and R true and R is the correct explanation of A. Yes, it is our required answer andi. Meer gurtu pettukondi article 53 very very important article. Then we will go to next question andi. The next question, which of the following statements related to the central administrative tribunal are correct అన్నారండి. ఫస్ట్ ఒకసారి మనం ట్రైబ్యునల్ అంటే ఒకసారి రఫ్గా చూద్దామండి. మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ట్రైబ్యునల్స్ లేవు, కానీ 42వ రాజ్యాంగ సవరణ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 యాడెడ్ ది ట్రైబ్యునల్స్ సెపరేట్ పార్ట్ కాల్డ్ పార్ట్ 14A. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 added part 14A to the constitution and added the two articles called 323A and 323B. ఈ రెండు ఆర్టికల్స్ని యాడ్ చేశారు. ఇందులో 323A ఏం చెప్తుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అండ్ ఆర్టికల్ 323B ఏం చెప్తుంది అంటే అదర్ ట్రైబ్యునల్స్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, అదర్ ట్రైబ్యునల్స్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ గురించి అడిగారండి. విల్ లుక్ అపాన్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. ఇది బేసిక్ డేటా అండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఎస్, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ప్రొవిజన్స్ ఉన్నా కూడా బట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్కి ఒక యాక్ట్ ద్వారా ఒక్కొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తీసుకొస్తారండి. ఎస్, ఒకవేళ డౌట్ ఉంటే హోల్డ్లో పెట్టుకోండి దీన్ని. దెన్ ఇట్స్ మెంబర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. తప్పు అండి. దీని మెంబర్స్, అడ్మినిస్ట్రేటివ్ యొక్క ట్రైబ్యునల్ మెంబర్స్ ఎక్కడి నుంచో డ్రా చేస్తారంటే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, హైకోర్టు యొక్క జడ్జెస్ నుంచి డ్రా చేస్తారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ నుంచి కాదండి, జ్యుడిషియరీ నుంచి కూడా వస్తారు దాని చైర్మన్స్, మెంబర్స్. సో ఇట్ ఈస్ రాంగ్ అని చూద్దామండి కింద. ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. మళ్ళీ పాస్ చేయండి ఒకసారి చూద్దాం. ఇట్స్ జ్యూరిస్డిక్షన్ కవర్స్ ది మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ సర్వీసెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్. ఎస్, ఖచ్చితంగా. ఇట్ వాస్ సెటప్ ఇన్ 1985 అన్నారు. ఒకసారి మనం ఆప్షన్స్ చూసి ఎలిమినేట్ చూద్దామండి. ఆప్షన్ 2 రాంగ్ కాబట్టి ఒకసారి చూద్దాం. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రాంగ్ ఆప్షన్. ఇందులో 2 ఉంది. సో మనకు మిగిలింది ఏంటి అండి? 1 and 4 డెఫినెట్లీ రైట్, అండ్ 1, 3, 4, 5 కరెక్టా కాదా ఒకసారి చూడాలండి. సో 3, ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అన్నారు, అండ్ ఇట్ వాస్ సెటప్ ఇన్ 1985 అన్నారండి. మనకు ఆప్షన్ ఇది కూడా కరెక్టే అండి. ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఎందుకంటే ట్రైబ్యునల్స్ అన్ని ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పైన పనిచేస్తాయి. అండ్ దెన్ ఇట్ వాస్ సెటప్ ఇన్ ది 1985. ఎస్ అండి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ యాక్ట్ 1985, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ యాక్ట్ 1985 exactly correct అండి. yes, it is also established. It is all this option also right. Only wrong option is 2 and 1, 3, 4, 5 are correct.
ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ థింక్ ద లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్న ఒకటే అండి. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా సింపుల్గా మనం అసెంబ్లీ అని పిలుస్తాము. ఇది ఇందులో మనకు ఎవరు ఉంటారంటే స్పీకర్ ఇస్ ద చైర్పర్సన్. ఒకవేళ స్పీకర్ని జనరల్గా స్పీకర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి అంటే స్పీకర్ మస్ట్ బీ ఎ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్, మస్ట్ బీ ఎ మెంబర్, మస్ట్ బీ ఏ మెంబర్, ఖచ్చితంగా ఒక మెంబర్ అవ్వాలి. అండ్ దెన్ డెఫినెట్లీ అదర్ పార్ట్ ఏంటి అంటే ఇతనికి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. హీ హ్యాజ్ ఏ క్యాస్టింగ్ ఓట్. క్యాస్టింగ్ ఓట్ ఏంటి అంటే ఒకవేళ టై వస్తే రెండు వైపులా సమానమైన ఓట్లు వస్తే ఒక బిల్లు పైన ఈయన ఒక బిల్లు లేదా ఒక డెసిషన్ తీసుకునే హౌస్లో తీసుకునే పైన ఈయన క్యాస్టింగ్ ఓట్ వేయవచ్చు. డెఫినెట్లీ క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఈయన టైం జనరలీ 5 years. ఈయన ఒకవేళ మెంబర్షిప్ ఈ హౌస్ యొక్క మెంబర్ కాకపోతే ఇమీడియట్లీ తొలగిపోవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ నార్మల్ కండిషన్స్ అండి. ఒక స్టేట్మెంట్ 1 by 1 చూద్దాం. హీ హ్యాస్ నో వీటో ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ టై. యాక్చువల్గా ఈయనకు వీటో పవరే ఉండదండి. యాక్చువల్లీ క్యాస్టింగ్ పవర్ ఉంటుంది. ఇట్ ఈస్ రాంగ్. అండ్ ద స్పీకర్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఏ రిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ ఆల్. The speaker may be removed from office by a resolution of the assembly passed by a majority of all the then members of the assembly after 14 days notice of the intention to move such a resolution. Yes, 14 రోజుల ముందు రిజల్యూషన్ ఇచ్చి మొత్తం టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దిలో 50% + 1, 50% + 1తో సింపుల్గా టోటల్ మెంబర్షిప్ ప్లస్ అని అంటే హౌస్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అందులో టోటల్ మెంబర్షిప్లో 50% + 1 సింపుల్ మెజారిటీతో ఇతన్ని తీసివేయవచ్చు. ఎస్, కరెక్ట్. The speaker vacates his office if he ceases to be a member of assembly. Yes, ఒకవేళ అసెంబ్లీ నేను మెంబర్ కాకపోతే ఖచ్చితంగా సీజ్ అవుతారు. రైట్. దెన్ ద స్పీకర్ విల్ ప్రిసైడ్ వెన్ ఏ రిజల్యూషన్ ఫర్ హీజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది అసెంబ్లీ. ఈయన రిమూవల్కి ఈయన ప్రిసైడ్ అవ్వరండి. ఈయన ఓట్ వేయవచ్చు. వైల్ హీజ్ రిమూవల్ ఈజ్ అండర్ ది ప్రాసెస్ హీ కెన్ ఓట్ బట్ హీ కెన్ నాట్ ప్రిసైడ్. హీ కెన్ ఓట్ బట్ హీ కెన్ నాట్ ప్రిసైడ్. సో ఇందులో మనకు ఏపీఎస్సి 2 ఆప్షన్స్ ఇచ్చిందండి. ఎదర్ 1 or 4 అని. ఎదర్ 1 or 4 ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సరే. మనకు నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఎదర్ 1 or 4 ఏది ఇచ్చినా కూడా మనకు కరెక్ట్ ఆన్సరే. అంటే రిక్వైర్డ్ ఆన్సర్ 1 or 4 అని ఇచ్చారు. ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ దిస్ 2 ఆప్షన్స్. రెండు రాంగే కాబట్టి బోత్ ఆర్ రైట్ ఆప్షన్స్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇక్కడితో మనకు ఈ పాలిటీ సెషన్ కంప్లీట్ అయింది.